లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. విభిన్న కథలను తెరకెక్కిస్తూ దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు దివంగత చలపతి తనయుడుగా ఇండస్ట్రీకి వచ్చిన రవిబాబు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలు మెప్పించాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా పార్టీ సినిమా తర్వాత తన పంతం మార్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్ వైపు టర్న్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తెరకెక్కించిన అనసూయ, అమరావతి సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. అలాగే నచ్చావులే అనే ప్రేమ కథ కూడా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మనసార సినిమా పర్లేదు అనిపించుకుంది. అలాగే హర్రర్ నేపథ్యంలో తెరకెక్కించిన అవును సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు రవిబాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే అవును 2 కూడా తెరకెక్కించాడు. లడ్డుబాబు అనే సినిమా కూడా చేశారు. ఈ 3 సినిమాలోని హీరోయిన్ గా పూర్ణ చేశారు. ఆ తర్వాత రవిబాబు నటిపై రూమర్స్ మొదలయ్యాయి. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. రవిబాబు వరుసగా పూర్ణతో సినిమాలు చేయడంతో ఈ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది. పూర్ణ పెళ్లి ముందు వరకు ఈ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై గతంలో రవిబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై అసలు విషయం చెప్పుకొచ్చారు. పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్లనే ఈ వార్తలు పుట్టుకొచ్చాయని అన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆమెతో సినిమాలు చేయడం వల్లే మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అంతా అనుకున్నారు. పైగా మీడియా దాన్ని పదే స్ప్రెడ్ చేయడంతో ఈ రూమర్ ఎక్కువగా వినిపించింది. ఆమె ఎక్కడో కేరళలో పుట్టింది, అనవసరంగా ఆమెకు నాకు లింక్ పెట్టారు. నా పరంగా కథకు పాత్రకు సెట్ అయ్యే హీరోయిన్స్ ను ఎంపిక చేసుకుంటాను. అవును సినిమాకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేశాను. చాలా హార్డ్ వర్కర్, డెడికేషన్ తో పనిచేస్తుంది. వన్ మోర్ అడగడానికి నేను భయపడతాను. అంతటి డెడికేషన్ తో, కాన్సన్ట్రేషన్ తో పనిచేస్తుంది. ఇప్పుడు నేను రష్ అనే సినిమా చేస్తున్నా. ఆమె ఫైట్స్ చేస్తే ఆమెను హీరోయిన్ గా తీసుకుంటా, కానీ ఆమె మంచి డాన్సర్, ఫైట్స్ పెద్దగా తెలియదు అని రవిబాబు తెలిపారు.